చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మనాహలో మైకేల్ చాలా నొప్పితో విలవిలలాడితో పోయాడా? అవును, నువ్వు ఇలా చేసుండకూడదు మైకేల్. నన్ను బతికించినందుకు నువ్వు బాధపడే టైం వచ్చేసింది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వీధి కుక్కలకి వేస్తాం. ఏమైంది? లైన్లో ఉండు. మన కొడుకు చచ్చిపోయాడు. మైకేల్, నీకు దానికి నేనిచ్చే చావుని బట్టి ఈ నిమిషం నేను పడే బాధ నీకు తెలుస్తుంది మైకేల్. నేను దొరికేదాకా నాతో ఉన్న వాళ్ళందరినీ వెతికి చంపుతారు. నాతో ఉన్నది మీరు మాత్రమే. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోండి మాస్టర్. నా సంగతి వదిలే, నువ్వెక్కడికి వెళ్తావురా? వీడు నా ఒక్కగానొక్క కొడుకు. రేపు నా స్థానంలో కూర్చోవలసిన వాడు చచ్చి శవమై పడున్నాడు. వాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఆ మైకేల్ గాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఈ సింహాసనం వాడి కాళ్ళ కిందకి వస్తుంది. చచ్చేవాడి కోసం వచ్చేవాడు ఎవడైనా సరే చంపేయండి.